ప్రాణం పోయేంత వరకు మేము కలిసే ఉంటాము, కలిసే జీవిస్తాము. ఎంతమంది ఎన్ని నెగిటివ్ గా ఈ రోజు వచ్చింది కదా లైవ్ లో ఫస్ట్ వైఫ్ అది ఇది అని, అలాగా ఎన్ని ఆరోపణలు ఎన్ని నెగిటివ్ వచ్చినా గానీ మేము పట్టించుకోము. మా సనాతన ధర్మం కోసం మేము పోరాడుతూనే ఉంటాము. అలాగే మా జీవితం మేము హ్యాపీగా గడుపుతాము. అది ఒకరికి నచ్చినా నచ్చకపోయినా మేమైతే హ్యాపీగా ఉంటాం. శ్రీవర్షిని రాధిక అనే కొత్త అమ్మాయి వచ్చింది, ఆమె విషయంలో నువ్వేం చెప్పదలుచుకున్నావు? అన్న ఆమె విషయంలో ప్రూఫ్స్ ఉంటే ప్రూఫ్స్ పక్కా పెట్టమని చెప్పండి. లేదా లైవ్ లో మీడియా ముందుకు వచ్చింది కాబట్టి ఆమె ప్రూఫ్స్ ఉంటే మాత్రం మధ్యాహ్నమే ఇచ్చేది. అది కాక కాదు వాయిస్ మెసేజ్లు ఓన్లీ రికార్డింగ్స్ ఓన్లీ ఈయనవే ఎందుకు వినిపిస్తుంది? ఆమె మాటలని ఎందుకు రాలేదు? ఆమె మాటలని కూడా రావాలి. అలాగే పెళ్లి ఫోటోలు ఉన్నాయి కాబట్టి పెళ్లి ఫోటోలు రావాలి, తాళి కట్టినట్టు రావాలి. ఆమె పసుపు తాడు కట్టింది అని చెప్పి అలా చూపించేస్తే అవ్వదు కదా. అలా అయితే ఎంత మంది ఆడపిల్లలు రావచ్చు. ఈమె ఐ లవ్ యూలు మిస్ యూలు అంటారా? నేను చూస్తాను కాబట్టి అబ్బాయిలు కూడా చెప్తుంది ఐ లవ్ యూ మిస్ యూలు అలా అని చెప్పి అబ్బాయిని పెళ్లి చేసుకున్నట్ట, వాళ్ళకు కూడా తాళి కట్టినట్ట. ఆమెకి నెల రోజుల ముందే నా ముందే ఫోన్ మాట్లాడుతుంది అన్న రాధిక అనే ఆమెతో, ఇలా అమ్మాయి పెళ్లి చేసుకుని చట్టం ఉందా అని అంటే అలా లేదేమో కానీ చేసుకోవచ్చు ఇష్టపడితే అని చెప్పని అంది. అయితే నేను వచ్చి పెళ్లి చేసుకుంటున్నాము అని ఆమెకు చెప్పింది నెల రోజుల ముందే, నా ముందే, నేను పక్కనే ఫోన్ మాట్లాడేటప్పుడు చెప్పినప్పుడు. అప్పుడు పెళ్లి అయిపోయింది అన్నప్పుడు అప్పుడు రియాక్ట్ అవ్వకుండా ఇప్పుడు ఎందుకు రియాక్ట్ అవుతుంది? అంటే ఎవరి మాటలని చెప్పి మీడియా ముందుకు వచ్చి చెప్తుంది అలాగా? ఆ ప్రూఫ్లు ఉన్నాయి కాబట్టి అప్పుడే రావచ్చు కదా. నన్ను పెళ్లి చేసుకున్నావు కదా, ఈవిడ ఎలా పెళ్లి చేసుకుంటా అని చెప్పని చట్టం అది వీడియో ముందుకు రావచ్చు కదా. ఆమెకి న్యాయం జరుగుతుంది కదా. ఇంతసేపు ఇన్ని రోజులు ఎందుకు ఆగాలి? నెల రోజులు ఎందుకు వెయిట్ చేయాలి? ఆమె ఎలాగో మా మీడియాలో 20 రోజుల నుంచి నడుస్తుందన్న మీకు కూడా తెలుసు. 20 రోజులు కూడా నెల రోజుల నుంచి నడుస్తుంది. మేము ఇలాగా తిరుగుతున్నాము కారులో, నార్త్ సైడ్ దర్శనం చేసుకుంటున్నాము, అలాగే పెళ్లి కూడా అని చెప్పని మొన్న ఆ వారం క్రితం వచ్చింది పెళ్లి చేసుకుంటున్నాము అని. ఆ వారం ముందు కూడా రాకుండా మరి ఈ రోజు ఎందుకు వచ్చింది ఆమె? దాన్ని బట్టి ప్రజలు అర్థం చేసుకోవాలి, లేదా మీరన్నా అర్థం చేసుకోవాలి. ఎవరి మాటలను వస్తుంది, ఎవరి మాటలలో ఇన్ఫ్లుయెన్స్ అయ్యి ఇలా మాట్లాడుతుంది ఆమె అని. లాయర్ అన్నంత మాత్రం ఆమె చెప్పిన అన్ని నిజాలు అయిపోవు కదా. లాయర్లు కూడా తారుమారు చేస్తారు. లాయర్లు, పోలీసులు, జడ్జిలు అనే వాళ్ళు కేసులని ఉన్నది లేనట్టుగా లేనిది లేనట్టుగా చేయడం చాలా ఈజీగా. మేము కూడా ఏందో మాకు తెలుసు కదా, భగవంతుని తెలుసు. అన్ని వాళ్ళు ఎన్ని నిందలేసినా ఎన్ని ఫేక్ ఏమన్నా సరే 100%. నేను మగవాళ్ళకు కూడా నానా నానా అని పిలుస్తాను. ప్రతి ఒక్కరు మీకు తెలుసుగా నానా అని పిలుస్తాను. నేను వాళ్ళ కష్టాల్లో ఉంటే నానా బాగుండండి, చిన్న జీవితం, అందరూ ఆనందంగా ఉండాలి, లవ్ యూ నానా, మిస్ యూ నానా, చాలా చిన్న జీవితం, అందరూ బాగుండాలి. 4 రోజుల శివయ్య ఆడిసే నాటకంలో మనందరం పాత్రధారులం, సూత్రధారులం మాత్రమే. ఆయన ఆడించినంతసేపు ఆడిస్తాడు, తర్వాత వదిలేసి వెళ్ళిపోతాం. కన్నా తల్లిదండ్రిని, మన భార్యని, భర్తని, పిల్లల్ని అందరూ వదిలేసిపోతామని నేను ప్రతి ఒక్కరికి, మగవాళ్ళకు కూడా నేను ఐ లవ్ యూ చెప్తాను, ఆడవాళ్ళకు కూడా చెప్తాను. అది నా ఊత పదాన్ని మీరు అలా డెప్త్ గా తీసుకోవడం కూడా తప్పు. అమ్మ ఇప్పుడు ఒకటి మోకిల్ పోలీస్ స్టేషన్ లో మీ మీద ఈ రోజు ఒక ఫ్రెష్ కంప్లైంట్ వచ్చింది. ఒక బాధితురాలు 5 లక్షలు తీసుకొని నన్ను ఉజ్జయిన్కి తీసుకుపోయి పూజ చేయిస్తా అని కత్తులు గన్నులు పెట్టి బెదిరించింది నాగసాధు అని మీ పేరు పెట్టి ఒక కంప్లైంట్ ఇస్తే మోకిల పోలీస్ స్టేషన్ లో మీ పైన కేసు అయింది. ఏం చేస్తారు ఈ బాధితురాల విషయంలో? నానా నేను అదే చెప్తున్నాను. చెప్పండి. అదే నేనేమంటున్నాను, ఒక్క నిమిషం అండి. త్రివర్షిని ఏమైనా ప్రాబ్లం అవుతుందా మాకు చెప్పండి. ప్రాబ్లం లేదన్నా వేరే వాళ్ళు వచ్చారు. ఒక్క నిమిషం లైన్ లో ఉండండి, మాట్లాడుతున్నారు. పోలీసులా బయట